చారిత్రక పురావస్తు సంపదకు నిలయమైన ఆ మ్యూజియానికి రాష్ట్ర ప్రభుత్వం మెరుగులు దిద్దనుంది. ఆ సంగ్రహాలయానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇన్నాళ్లుగా నిరాదరణ, నిర్లక్ష్యానికి గురైన ఆ పురావస్తు ప్రదర్శనశాలను సమగ్రంగా పునరుద్ధరించడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు మెచ్చేలా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనుంది. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోని డాక్టర్ వైఎస్ఆర్ స్టేట్ హెరిటేజ్ మ్యూజియాన్ని సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. సంగ్రహాలయంలోని బ్రాంజ్, బుద్ధిస్ట్ శిల్పకళ, ఫిరంగులు, పెయింటింగ్ గ్యాలరీని పరిశీలించి అక్కడ భద్రపరిచిన అరుదైన పురావస్తు, చారిత్రక వస్తువుల వివరాల్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న క్రీస్తు పూర్వం 2500 సంవత్సరం నాటి ఈజిప్షియన్ మమ్మీని మంత్రి ఆసక్తిగా పరిశీలించారు. ఇంతటి ప్రాచీనమైన ఈ మమ్మీని భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉండేలా అత్యంత భద్రంగా సంరక్షించాలని అధికారులకు సూచించారు. జర్మన్ నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈజిప్షియన్ మమ్మీ సంరక్షణకు 82 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. భాగ్యనగరానికి వచ్చే దేశ విదేశీ పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించే ప్రదేశంగా హెరిటేజ్ మ్యూజియాన్ని తీర్చిదిద్దారని అధికారులకు మంత్రి జూపల్లి సూచించారు. ఇక్కడి అరుదైన పురావస్తు సంపద, చారిత్రక విశేషాల్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాలని చెప్పారు. పర్యాటకుల్ని ఆకర్షించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. మ్యూజియం పునరుద్దరణకు అవసరమైన నిధుల్ని త్వరితగతిన విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మ్యూజియం పునర్నిర్మాణం, భవన సంరక్షణ, పెయింటింగ్ పనులకు సంబంధించిన అంచనాల్ని రూపొందించి వారంలోగా సమర్పించాలని పురావస్తు శాఖ డైరెక్టర్ను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హెరిటేజ్ మ్యూజియం ఇంకా దీన్ని పెద్ద ఎత్తున దీనికి నిధులు కూడా వెచ్చించే కార్యక్రమం చేసి దీన్ని టోటల్గా ప్రొటెక్ట్ చేస్తూ టూరిస్టులను ఆకట్టుకునే విధంగా, ఆకర్షించే విధంగా దీన్ని మళ్ళీ రెస్టోర్ చేసే కార్యం చేస్తారు. అంటే ఇది కొంత నిరాదరణకు లోనైన మాట వాస్తవం. సో దాన్ని మళ్ళీ నిధులు ఎంత ఖర్చు అయినా కూడా వీటిని టోటల్గా ప్రొటెక్ట్ చేస్తూ దీన్ని టూరిస్టులను ఇక్కడికి ఆకర్షించే పద్ధతిలో దీన్ని మళ్ళీ రీఓపెన్ చేసే పద్ధతి వస్తాం.